అన్నమ్మకైతే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక నా టైం వచ్చింది. కళ్యాణ్ ఇక నా ఆఫీస్‌కి వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా ఇక కళ్యాణ్‌ని నా వశం చేసుకొని నా దారిలో పెట్టుకోవాలి. నేను చెప్పిందే మాట అన్నట్లుగా చేసుకోవాలి. టైం దగ్గరకు వచ్చింది. ఇక కళ్యాణ్‌ని ఎలా వశపరుచుకోవాలో ట్రై చేస్తానని చెప్పేసి అలా తలలో పువ్వులు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఆళ్ళ అమ్మ అనామికకి ఫోన్ చేస్తూ ఉంటుంది. "ఏంటి అనామిక, మేమున్నామనుకున్నావా? చచ్చామనుకుంటున్నావా? మీ పత్తోరింటి గోలే గాని మేము ఇక్కడ ఏమవుతున్నామో నీకు అవసరం లేదా? అప్పుల వాళ్ళు రాను రాను గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఇంటికి వచ్చి గొడవలు పడడం స్టార్ట్ చేశారు. నువ్వు వేగంగా మీ ఆయన్ని ఆ ఇంటి నుంచి విడగొట్టి ఇక్కడికి వచ్చేదేమైనా ఉందా లేదా?" అని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. "ఎందుకమ్మా గాబరా? తప్పు చేసి మా బావనే బయటికి పంపలేదు. అలాంటిది ఏ తప్పు చేయని కళ్యాణ్‌ని బయటికి పంపిస్తారని నువ్వెలా అనుకుంటున్నావు? దానికి టైం ఉంది. నాకు తెలీదా అక్కడ పరిస్థితి ఎలాంటిది అనేది? నువ్వెలా అనుకుంటున్నావు? టైం పడుతుంది. కొంచెం ఓపిక మీద ఉండు" అని అంటే, "ఏం టైం పట్టడమే బాబు, నాకు ఇక్కడ భయమేస్తుంది. నాన్నకి సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి" అంటే, "తెలుసమ్మా, చేస్తాను. కొంచెం ఓపికగా ఉండు" అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మతో తన అప్పుల గురించి, కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఎలా ఇప్పుడు కళ్యాణ్‌ని డబ్బులు అడుగుదామంటే ఏమనుకుంటాడో, ఎందుకు అని అంటాడో, అమ్మ వాళ్ళకంటే మీ అమ్మ వాళ్ళు కోటీశ్వరులు కదా, ఎందుకు అని అంటాడో అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక.